అకాల వర్షాలతో పెద్ద ఎత్తున వచ్చిన గాలి దుమారాలతో కొన్ని వేల వేల చెట్లు పడిపోయినాయి, కరెంటు స్తంభాలు పడిపోయినాయి, వడ్లు తడిసి ముద్దయిపోయినాయి, వడ్లు వరదల్లో కుట్టుకపోయినాయి. ఇవాళ అక్కడ ఒక రైతు మీద పిడుగుపడి చనిపోయింది. ఇలాంటి వాటి మీద ఇవాళ సమస్య జరుగుతుందని చెప్పి రైతాంగానికి ఒక మెసేజ్ ఇస్తారని చెప్పి భావించినాం. కానీ ఆయనకు రైతుల కంటే రైతుల కన్నీళ్ళ కంటే కూడా అవి ఇంపార్టెన్స్ ఉన్నట్టునే అందుకనే వారు చేస్తున్నారు. నేను ఒకటే ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం, ఇవాళ మీ మంత్రులు మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో పాలక మండలి లేవు, మున్సిపాలిటీలో పాలక మండలి లేవు, వాళ్ళ గురించి దృష్టి పెట్టి ఆ సమస్యను పరిష్కరించమని చెప్పుకుంటున్నాం. ఇవాళ కొద్ది రోజులు పోతే అన్ని వర్గాలు సమ్మెకు పెట్టట్టు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, ఆర్టీసీ కార్మికులు, గెస్ట్ లెక్చరర్లు, విశ్వవిద్యాలయంలో పనిచేసే లెక్చరర్లు, వీళ్ళందరూ సమ్మెకు పెట్టే ఆస్కారం ఉంది. కాబట్టి మీరు ఇప్పటికైనా భూమి మీదకి వచ్చి ఈ ఈ ఏ వర్గాల ప్రజలలో ఏమేమి అసంతృప్తి ఉంది, ఏ సమస్యతో వాళ్ళు బాధపడుతున్నారో అలాంటి సమస్య మీద ఫోకస్ పెట్టమని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ తడిసిన ధాన్యాన్ని వెంటనే, ఇది సెకండ్ పంట కాబట్టి ఫార్మాలిటీకి పోయే ఆస్కారం ఉంది కాబట్టి తక్షణమే మీరు ఆ తడిసిన ధాన్యాన్ని కొనాలని చెప్పి ఎక్కడెక్కడైతే మొత్తం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పంపించి మామిడి తోటలన్నీ కూడా కథమైపోయినాయి, అసెస్ చేయించండి, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి. హార్టికల్చర్ మీద దృష్టి పెట్టండి, కొంత ప్యాడీ మీద దృష్టి పెట్టి రైతాంగానికి ఒక భరోసా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తెలంగాణ మోడల్, తెలంగాణనే ప్రతిగా తీసుకొని చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ వల్లనే కులగణ మోదీ గారు కులగణ చేస్తారని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మాకు ఆదర్శమా? కాంగ్రెస్ పార్టీ మాకు సలహా ఇస్తుందా? కాంగ్రెస్ పార్టీ సలహా ఇచ్చుకుంటే తెలంగాణలో ఏం జరుగుతుందో వాళ్ళకి సలహా ఇచ్చుకోమని చెప్పు, కర్ణాటకలో ఏం జరుగుతుందో వాళ్ళకి ఇచ్చుకోమని చెప్పు, హిమాచల్ ఏం జరుగుతుందో వాళ్ళకి ఇచ్చుకోమని చెప్పు. ప్రజల చేత ఇలా చీకొట్టించుకుంటున్న ఒక పార్టీ ప్రభుత్వాలు మాకు సూచనలు ఇచ్చే, మాకు ఆదర్శంగా ఉండే ప్రసక్తి లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ కులగణన గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. 1935 అనుకుంటా బ్రిటిష్ కాలంలో ఒకసారి కులగణన జరిగింది. మరి నిజంగానే వీళ్ళకు ఓబీసీల పట్ల నిజాయితీ ఉంటే, కులగణన పట్ల నిజాయితీ ఉంటే ఎందుకు 45 సంవత్సరాల అధికారంలో ఉండి కులగణన చేయలేకపోయింది? ఎంతమంది మంత్రులు ఉన్నారు కేంద్రంలో ఓబీసీల వాళ్ళు? మీరు పరిపాలిస్తున్నప్పుడు ఎంతమంది ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలుగా ఇలా మంత్రుల్లో? ఈ దేశానికి మొట్టమొదటిసారిగా ఒక ఓబీసీ, ఒక బీసీ ప్రధానమంత్రిని అందించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ మా ప్రధానమంత్రి ఓబీసీ. మా ప్రధానమంత్రి గారి వాళ్ళ 100 సంవత్సరాలు, దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఎక్కడో ఈ సమస్య ఉంది, తప్పకుండా వాళ్ళకు మేము కాకపోతే ఎవరు పట్టించుకుంటారు, మేము చేయకపోతే ఎవరు చేస్తారని చెప్పి ఇలా కులగణన చేయడమే కాదు, వాళ్ళకు ఒక మంత్రిత్వ ఏర్పాటు చేయాలన్నా, వాళ్ళ స్థితిగతులు వచ్చిన తర్వాత వాళ్ళకు ఏం స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకోవాలి, అమలు చేయాలి. ఈ దేశంలో మోడీ గారి స్వప్నం ఒకటే, ప్రపంచంలో భారతదేశానికి గొప్ప పేరు వస్తుంది, గొప్పగా ఎదుగుతున్న దేశంగా ఉన్నది. కానీ ఇంటర్నల్గా విత్ ఇన్ ద కంట్రీలో ఈ ఉన్నవాళ్ళు లేని వాళ్ళ మధ్య ఏదైతే అంతరాలు పెరిగిపోతూ ఉన్నాయి, ఇంత సంపద సృష్టించబడ్డప్పటికి కూడా అనేక రకాల సమస్యలు, ఈ అనేక రకాల సమస్యలు పరిష్కరించి ఉన్నవాళ్ళు లేని వాళ్ళ మధ్య అంతరాలు తగ్గించి ఇలా ఈ దేశంలో సమస్త సంపద, సమస్త ప్రజల అవసరాలు తీర్చేదిగా ఉండడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే 2047 వికసిత్ భారత్. అది మా ఆదర్శం తప్ప ఇంత చిన్నగా వీళ్ళకి పంచప్రాణ ప్రణాళిక చక్కగా లేవు. వీళ్ళు 20 ఏళ్ళ గురించి 30 ఏళ్ళ గురించి వీళ్ళకి ఏం కలలు అంటారు చెప్పండి? వాళ్ళు జరుపుకుంటారు, మాకేం బాధ లేదు. కానీ అందాల పోటీ జరుపుకో, ఇంకేమైనా జరుపుకో, మాకు బాధ లేదు. కానీ మా రైతుల ధాన్యం వెంటనే తీసుకుపో, మా సఫాయి కర్మచారుల జీతాలు ఇవ్వు, మా చదువుకున్న పిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వు, ఆరోగ్యశ్రీ డబ్బులు రాక హాస్పిటల్ ట్రీట్మెంట్ వస్తలేదు, గవి చెయ్యి. ఇవాళ దారుణమైన పరిస్థితి ఉంది. కాంట్రాక్టర్లు పనిచేసిన బిల్లులు లేవు, రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ వస్తలేవు, అనేక రకాల సమస్యలు లేవు. వాటి మీద కూడా దృష్టి పెట్టమని చెప్పుకోవచ్చు. నేను అసెంబ్లీకి నాకైతే అవకాశం లేదు. హ్యాబిట్ చౌరస్తాకి వస్తావా? మరి మీ మంత్రులే కదా, ఏం మొక్కలు పెట్టుకొని పోయింది? మరి హెలికాప్టర్లలో పోయింది. మీ మంత్రులు గడ్కరీ గారితో పాల్గొంటున్నారు కదా. నేను అడుగుతున్నా, ఆరామ్ గారి చౌరస్తాలో కట్టిన ఎవరు కట్టిన అడగమని చెప్పండి. అందుకనే వాళ్ళ దొంగ ముఖాలు లెక్క మాట్లాడడం మంచిది కాదు. అని ఉంటే నిజాయితీ ఉండాలి. మేము అంటున్నాం, కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినా, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినా ప్రజల డబ్బులే ఖర్చు పెడుతున్నాం, ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నాం మేము అంటున్నాం. మోడీ గారు ఎప్పుడు కూడా నేను చేసినాను మాత్రం చెప్పడు. మోడీ గారు ఎప్పుడు కూడా నేను సేవకుని పని చేస్తున్నా అంటాడు. వీళ్ళకే
వీళ్ళకే ఇందిరమ్మ ఇల్లు, లేకపోతే ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, వీళ్ళకున్న సంకుచిత మనస్తత్వంతో ఈ మాటలు తప్ప భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి అట్లాంటి సంకుచిత ఆలోచన లేదు. సో ఫైనల్ గా ఆపరేషన్ కగారు పైన ఏం చెప్తారు? దానికి నిలిపివేయాలని చెప్పి వామపక్ష పార్టీ నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తారు. నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని, Hmm. మా ప్రభుత్వం కేంద్రంలో అధికారులు ఉంది, మా హోంమంత్రి గారు ఏం పాలసీ ఉంటుందో అదే పాలసీ మాట్లాడారు. థ్యాంక్ యూ. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక